మరీ ఇంత గ్యాప్ ఇస్తానని నేను కూడా అనుకోలేదు. యాక్చువల్లీ రీసెంట్గా నేను ఒక వీడియో పెట్టాను యూట్యూబ్లో, నా ఒడిశా ట్రిప్ కంప్లీట్, నేను వెళ్ళిన దగ్గర నుండి వచ్చిన వరకు నేను కంప్లీట్ ట్రిప్ మొత్తం పెట్టాను. బట్ యూట్యూబ్ ఏం చేసిందంటే కాపీరైట్ ఇష్యూ వల్ల అది ఎక్కేయలేదు వీడియోని. అదే ఎపిసోడ్ నెంబర్ 37 అవుతుండే, కానీ ఇదే అయింది. నేను ఇంకా అది అప్లోడ్ చేద్దాం అంటే డిసైడ్ నేను దాన్ని అప్లోడ్ చేశాను ఇన్స్టాగ్రామ్లో ఎనీవేస్. సో హలో ఎవ్రీవన్, ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్ ఐఎమ్ బ్యాక్. ఇంత గ్యాప్ వచ్చిందంటే వీడియోస్ అప్లోడ్ చేయడంలో టైం దొరకట్లేదు. లైక్ పర్సనల్ లైఫ్ చూసుకోవాలా, ఏజ్ చూసుకోవాలో తెలియక ఫుల్ బిజీ అయిపోయారు. సో ద థీమ్ హియర్ ఈస్ ఐ ఇన్స్టాల్డ్ జీపీఆర్ గోస్ట్ ఎగ్జాస్ట్ టు అవర్ RS457. దీన్ని నేను ఆర్డర్ పెట్టేసరికి, నేను యాక్చువల్లీ జాన్లో ఆర్డర్ పెట్టేది, బట్ నాకు డెలివరీ అయింది మార్చ్లో. ఇన్స్టాల్ చేయించింది కూడా నేను మార్చ్లోనే. సో ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ ఇది మే వచ్చేసింది కూడా. సో ఒక 2 months అవుతుంది నేను ఎగ్జాస్ట్ వేయించుకొని. అండ్ ఎగ్జాస్ట్ వేయించుకున్న టైంలో అయితే నాకు చాలామంది ఎంత గలీజాలు అని చెప్పాలి నాకు తెలియదు, నా బండి గురించి ఎంత గలీజ్గా మాట్లాడారు. అరే నువ్వు ఎగ్జాస్ట్ చేసుకుంటే నీ బండి హెడర్లు పోతాయిరా, బండి పాడైపోతుందిరా, అది ఇదని అంటారు. అంత గలీజాలే. ఇది నేను ఆర్డర్ పెట్టిన ఎగ్జాస్ట్ వచ్చేసి ఓల్డ్ వర్షన్ది కాదు, 2024ది కాదు, 2025 to 2026 రిలీజ్ అయిన RS457 బైక్స్కి ఇన్స్టాల్ అయ్యి ఉంటుంది. దీనికి 2 O2 సెన్సర్స్ ప్లగ్ ఇన్ చేసే ఫెసిలిటీస్ ఉన్నాయి ఆ కనెక్టింగ్ రాడ్ దగ్గరే. ఇది వచ్చేసరికి 3 piece, లైక్ 3 piece ఎగ్జాస్ట్, నాట్ 2 piece లేదా సింగిల్ పీస్ కూడా కాదు. యూ కెన్ సీ దట్ క్యాట్ కమ్ ఓపెన్ ఎగ్జాస్ట్ మొత్తం పెద్దది వస్తుంది. మధ్యలో ఒక కనెక్టింగ్ రాడ్ అండ్ హెడర్స్, ఇట్లా 3 piece కనెక్టింగ్ లెక్క వచ్చింది. దీని వెయిట్ నాకైతే వాడు 10 kilos అని వేసిండు బాక్స్ మీద. నేను ఒకసారికి షాక్ అయినా. బట్ ఇంట్లో నేను వెయిట్ చేసేసరికి ఆల్మోస్ట్ ఒక 2.2 kgs ఎంతో వచ్చింది. అది నాట్ యాక్యురేట్, అటు ఇటు కొంచెం ఎటు అవుతుంది. దీని స్టాక్ ఎగ్జాస్ట్ వెయిట్ చూసేసరికి మాత్రం 5 kgs ఉంది స్టాక్ ఎగ్జాస్ట్ వెయిట్. నాకు అది అర్థం కాలేదు. ఇంకా క్లియర్గా చూస్తుంటే కొంతమంది వెయిట్ చెక్ చేసి కూడా పెట్టేద్దాని. సో అట్లా చెక్ చేయొచ్చు మనం ఇంకా డీటెయిల్గా చూడాలంటే. సో వెయిట్ అనేది ఆబ్వియస్గా తగ్గుతుంది, ఎందుకంటే ఆ ఎగ్జాస్ట్ వచ్చేసరికి టైటానియం హెడర్స్ అన్నీ ఏవేవో వేసేవాడు. ప్రైజింగ్ వచ్చేసరికి ఎగ్జాస్ట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 1 lakh వరకు అయ్యింది నాకైతే. డిఎన్ ఎయిర్ ఫిల్టర్ పక్కన పెడితే, ఎక్స్ట్రా ఏమేమి మోడ్స్ ఉన్నాయి అవన్నీ కూడా పక్కన పెడితే కంప్లీట్గా నాకైతే ఒక 1 lakh వరకు టోటల్గా వచ్చింది. నేను ఆర్డర్ పెట్టేసరికి నాకు చాలా డిలే వచ్చింది, ఎందుకంటే అప్పటికి యూనిట్స్ ఏవి రాలే హైదరాబాద్ అని కూడా కాదు, ఇండియాకే రాలే. ఈ ఎగ్జాస్ట్ వచ్చేసరికి ఇటలీ నుండి వస్తున్నాయంట ఇక్కడికి ఇంపోర్ట్ అయ్యి. సో సిన్స్ లైక్ జీపీఆర్ ఎగ్జాస్ట్, జీపీఆర్స్ ఆర్ ఫ్రమ్ ఇటలీ. సో అది ఇంపోర్ట్ అయ్యి ఇండియాకి వచ్చేసరికి ఒక టైం తీసుకున్నాడు, ఎందుకంటే వాడు రఫ్గా ఇండియాకి ఒక 13 ఎగ్జాస్ట్ మాత్రమే పంపించాడంట. సో 13 ఎగ్జాస్ట్లో దిస్ వన్ ఈజ్ ద ఫస్ట్ ఎగ్జాస్ట్ ఆర్డర్ పెట్టింది నేను. ఇంకా వేరే వెళ్తున్నాయి అంటే వాడు నాకు చెప్పిన మాట, ఐఎమ్ నాట్ షూర్ ఇదే ఫస్ట్ అని చెప్తారు కదా, కస్టమర్స్ కోసం వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం చెప్తారు వాళ్ళు. అయితే ఇది వచ్చేసరికి నాకైతే ఒక 2 months వరకు టైం పడింది. జాన్లో ఆర్డర్ పెట్టాను, మార్చ్లో వచ్చింది నాకు. ఎందుకురా ఇంత లేట్ చేస్తున్నావు అంటే, సార్ లేదు స్టాక్ అని చెప్పాడు. ఇప్పుడు 3000 units వచ్చినాయి ఇండియాకి, అండ్ ప్రైస్ కూడా తగ్గింది నేను తీసుకున్న దానికంటే. ఓకే, మనకు అనవసరం, మనం తీసుకున్న టైంలో మనం తీసుకుంటాం, మనకి ప్రైస్ ఎక్కువ ఉందో తక్కువ ఉందో మనం చూసుకోలే అప్పట్లో. అండ్ దీన్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు అయితే నా ఫ్రెండ్ అక్కడ ఉండే ఎక్స్పీరియన్స్ టెక్నీషియన్ గంగాధర్, ఈయన హెల్ప్ తీసుకుని అది ఎగ్జాస్ట్ మొత్తం ఫిట్ చేశాను. యాక్చువల్లీ ఎగ్జాస్ట్ ఒక్కటి ఫిట్ చేయించలేదు నేను. వెహికల్ది 4th 5th సర్వీస్ డ్యూ ఉంది, 4th అనుకుంటా లేదా 5th, నాకు ఐడియా లేదు. అది డ్యూ ఉంది. నేను మొత్తం సర్వీస్ మొత్తం నేను చేయించుకొని బండి కంప్లీట్గా డిస్మాంటిల్ చేసాడు ఈ మనిషి. అయితే డిస్మాంటిల్ చేసి దాన్ని మొత్తం ఫిట్ చేయించుకొని నేను మొత్తం సర్వీస్ అంతా చేయించి బండి కంప్లీట్గా ఎగ్జాస్ట్ అనేది ఫిట్ చేయించుకున్నాం లాస్ట్లో. ఎందుకంటే ఫస్ట్లో చేయించేసి మళ్ళీ సర్వీస్ చేయాలంటే కష్టం అయిపోతుంది. సో ఫస్ట్ సర్వీస్ చేసేసుకొని లాస్ట్లో ఎగ్జాస్ట్ ఇన్స్టాల్ చేశాను. ఇది యాక్చువల్లీ ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఈ విధంగా, ఇది 20457కి వస్తుంది, నాట్ RS457. సిన్స్ RS457 ఇస్ అ ఫేరింగ్ బైక్, దాని ఫేరింగ్స్ వల్ల దాని సిలిండర్స్ అనేవి క్లోజ్ అయిపోయి ఉంటాయి. బట్ ఇట్లా ఓపెన్ అయితే 20457కి వస్తుంది. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వెహికల్ని అయితే ఆన్ చేద్దాం. ఇందాక నుండి చాలా వాగుతున్నాను. ఫస్ట్ అయితే నేను RS457 స్టాక్ ఎగ్జాస్ట్ వినిపిస్తాను, సెకండ్ నాది వినిపిస్తాను, జీపీఆర్ గోస్ట్. వినేసేయండి.
అబ్బా సూపర్. ఇంకా చాలా ఉన్నాయి లోపల, చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. టీపీవీలో కెమెరా ఒకటి పెట్టాను, మళ్ళీ ఎగ్జాస్ట్ దగ్గర కూడా కెమెరా పెట్టాను. బికాస్ సౌండ్ అనేది ప్రాపర్గా రికార్డ్ అవ్వాలి, ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా మీకు మంచిగా ఇన్ఫ్యూరేట్ చేశాను, చూడండి. If I had the words, I'd ask you to save me, ask you to save me from myself. I need some help, I need you to take me, I need you to take me higher. All my life, I've been praying, I've been waiting for a sign, chasing heaven but I'm never satisfied. Need a deeper meaning, something to believe in. Let me tell you, you know, I need a miracle, I need a miracle. It's more than physical, what I need to get me through. Let me tell you, let me tell you. And I'll end my video over here. Take care, guys. Have a good day. See you all later.